హాయ్ అండి. తెలంగాణలో బ్యాంకింగ్ రంగంలో అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే ఇదిగో మీకోసమే జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుండి ఒక సరికొత్త ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ వచ్చింది. దాని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇటీవలే చదువు పూర్తయిందా? బ్యాంకింగ్ సెక్టార్లోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ అవకాశం ఖచ్చితంగా మీకోసమే కావచ్చు. ఏంటి సంగతి అనేది వివరంగా చూద్దాం రండి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, కేవలం ఇంటర్న్షిప్ అవకాశాలు మాత్రమే. అవును, ఈ ఇంటర్న్షిప్ వ్యవధి వచ్చేసి 1 సంవత్సరం. ఇది పర్మనెంట్ జాబ్ కాకపోయినా సరే బ్యాంకింగ్ కెరీర్ మొదలుపెట్టడానికి ఇది ఒక అద్భుతమైన అనుభవాన్నిస్తుంది కదా. సరే, ఇక అందరూ ఎదురుచూసే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఏ ఏ జిల్లాల్లో ఖాళీలున్నాయి, ఈ ఇంటర్న్షిప్కు స్టైపెండ్ ఎంత ఇస్తున్నారో ఆ విషయాలన్నీ ఇప్పుడు చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 7 జిల్లాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. అంటే అవకాశం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉందన్నమాట. ఆ జిల్లాలు ఏవంటే ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్ ఇంకా వరంగల్. ప్రతి జిల్లాలో ఒక్కో ఇంటర్ను తీసుకుంటున్నారు. ఇక స్టైపెండ్ విషయానికొస్తే ఈ ఇంటర్న్షిప్కు ఎంపికైన వాళ్ళకి నెలకు 25,000 రూపాయలు ఇస్తారు. కెరియర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న ఫ్రెషర్స్కి ఇది చాలా మంచి అమౌంట్ అనే చెప్పాలి. సరే, మరి అసలు విషయానికొద్దాం. ఈ అవకాశానికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ వివరాలు ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. దీనికి అప్లై చెయ్యాలంటే ఎంబీఏ లేదా దానికి సమానమైన ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. ఒకవేళ 2 ఏళ్ల పీజీడీఎం కోర్స్ పూర్తి చేసినా కూడా పర్లేదు, వాళ్లు కూడా అర్హులే. ఇక్కడో చిన్న కండిషన్ ఉంది. కేవలం ఎంబీఏ ఉంటే సరిపోదు, కొన్ని ప్రత్యేక స్పెషలైజేషన్లు చేసిన వాళ్లకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అవేంటంటే మార్కెటింగ్, కోఆపరేటివ్, అగ్రిబిజినెస్ లేదా రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్. వీటిలో ఏదో ఒకటి చేసి ఉండాలి. చదువుతో పాటు అభ్యర్థులకు ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం ఉండాలి. అంటే చదవడం, రాయడం, మాట్లాడటం, ఈ 3 ఖచ్చితంగా వచ్చుండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే డిసెంబర్ 11, 2025 నాటికి వయస్సు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సరే, క్వాలిఫికేషన్స్ అన్నీ సరిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెలెక్షన్ ప్రాసెస్. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ నియామకానికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, ఎగ్జామ్ రాయాల్సిన పని లేదు. సెలెక్షన్ అనేది పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగానే జరుగుతుంది. ఇది చాలామందికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ కదా. అయితే అప్లై చేసిన వాళ్ళందర్నీ ఇంటర్వ్యూకే పిలువరు. ముందుగా అకాడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు. సో మంచి అకాడమిక్ రికార్డున్న వాళ్లకి ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మెరిట్ స్కోర్ను ఎలా లెక్కిస్తారంటే 10వ తరగతికి 10 మార్కులు, ఇంటర్కి 10, డిగ్రీకి 10, పీజీకి 10. ఇంకా ఏవైనా అదనపు అర్హతలు ఉంటే వాటికి మరో 10 మార్కులు. ఇలా మొత్తం 50 మార్కులకు మీ స్కోర్ చూసి దాని ఆధారంగానే ఇంటర్వ్యూకి పిలుస్తారన్నమాట. ఇలా మెరిట్ జాబితాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలను వాళ్ల రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పంపిస్తారు. అందుకే అప్లై చేసిన తర్వాత రెగ్యులర్గా ఈమెయిల్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఓకే, ఇక ఫైనల్గా చాలా ముఖ్యమైన దశకు వచ్చేశాం. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎలా దరఖాస్తు చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో లేదు. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్. అప్లికేషన్ ఫామ్ను నింపి దానికి కావాల్సిన సర్టిఫికెట్ల కాపీలను జతచేసి నోటిఫికేషన్లో ఇచ్చిన అడ్రస్కు స్పీడ్ పోస్ట్ చేయాలి. లాస్ట్ డేట్ అస్సలు మర్చిపోవద్దు, డిసెంబర్ 23, 2025. మీ అప్లికేషన్ ఈ తేదీలోపు వాళ్ల ఆఫీస్కు చేరిపోవాలి. అందుకే చివరి నిమిషం వరకు ఆగకుండా వీలైనంత త్వరగా పంపించేయండి. మరి మంచి స్టైపెండ్తో, రాత పరీక్ష లేకుండా సొంత జిల్లాలోనే పనిచేసే ఈ ఇంటర్న్షిప్ అవకాశం బ్యాంకింగ్ రంగంలో కెరియర్ను ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక సరైన ముందడుగే అంటారా? ఆలోచించండి.